జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఇవాళే తేలనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. గంటన్నరలోపు ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11:30 వరకు విజయం ఎవరిదని దానిపై క్లారిటీ రావచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ఈ నెల 11న పోలింగ్ జరగగా 48.49% ఓటింగ్ నమోదైతే యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని తెలిపారు. 186 మంది సిబ్బందిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులకు అనుమతి ఇచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా 1,94,631 మంది ఓటు వేశారు. 48.49% పోలింగ్ నమోదైంది. 407 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం డివిజన్స్లో మొదట షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుసగా వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ విజేత ఎవరనే దానిపై ప్రధాన పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, తమ విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ వస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, తమ అంచనాలే నిజమవుతాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తారని వారు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్లు చీలి తమ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డికి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లలోనూ వెలువడే ఫలితం ఉత్కంఠను పెంచనుంది. 5-6 రౌండ్లలోపే గెలుపు అవకాశాలు తేలనున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్పై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితంపై కోర్టులో పందాలు కడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై బెట్టింగ్ వేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటిపై పోటాపోటీగా బెట్టింగ్స్ వేశారు. అయితే బీఆర్ఎస్ విషయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపోటములతో పాటు అభ్యర్థులు సాధించే మెజార్టీపై కూడా భారీగా బెట్టింగ్లు నడుస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. గురువారం యూసఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన మీడియాకు వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల పోలీస్ బృందాలు అందుబాటులో ఉంటాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హేమండ్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, విజిలెన్స్ అదనపు ఎస్పీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఇవాళే తేలనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. గంటన్నరలోపు ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11:30 వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్ జరగగా 48.49% ఓటింగ్ నమోదైంది. యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు ఇచ్చారు. అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లోకి వస్తున్నారు. షరీఫ్, ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, 100కు పైగా పోస్టల్ బ్యాలెట్
ఓట్లు ఉన్నాయి ఆ లెక్కింపు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి నుంచి వృద్ధులకు వికలాంగులకు ఓటు వేసే హక్కును ఎలక్షన్ కమిషన్ కల్పించింది. వాటి ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముందుగా షేక్పేట డివిజన్ నుంచి దాదాపు 50,000కు పైగానే ఓట్లు ఉన్నాయి షేక్పేట డివిజన్లో. షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి మొదటి 40 నిమిషాల్లో ఫలితం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ డివిజన్కి సంబంధించి ఎడ్జ్ ఏ పార్టీకి వచ్చింది, ఏ అభ్యర్థికి వచ్చింది అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 58 మంది అభ్యర్థులు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి మొత్తం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి 4,01,365కు పైగా ఓట్లు ఉన్నప్పుడు కూడా కేవలం తక్కువ ఓట్లు మాత్రమే 1,90,000 ఓట్లకు మాత్రమే ఈసారి పోల్ అయ్యాయి. అంటే 48.49% ఓట్లు పోలింగ్ నమోదైంది. సో ఆ శాతంలో 25% ఓట్లు ఎవరికి అయితే వస్తాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు తథ్యం అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, ఖచ్చితంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుపొందబోతున్నారనేటువంటి అంశంపైన ధీమాగా తాము ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. హోప్ఫుల్గా ఉన్నామనేటువంటి అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా ఇదే మాటని చెప్పారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అత్యంత ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నేతలు స్టార్ క్యాంపెయిన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధినాయకత్వంతో పాటు ఏఐసిసి నేతలను కూడా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పనిచేయాలని చెప్పి టాస్క్ను అప్పచెప్పారు. ప్రతి నిమిషాన్ని మినిట్ టు మినిట్ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరొక్కరుగా వస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మొత్తం 2 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ని అమలు చేశారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసినా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వయలేషన్ చేసినా కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు ఏవి కూడా చేయొద్దు అనేది కూడా 144 సెక్షన్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. సో వ్యాలిడ్ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించి కావచ్చు, అబ్జర్వర్లు, ఆర్ఓస్కు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాలిడ్ పాసెస్ ఉంటే మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఒకసారి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు, కెమెరామెన్కి లెఫ్ట్ సైడ్లో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇది జోసఫ్గూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం డిఆర్సీ సెంటర్, కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లోనే ఆ ఈవీఎంలన్నింటినీ కూడా ఉంచారు. సో వాటికి సంబంధించి ఎగ్జాక్ట్ 8 o'clockకి కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది కాబట్టి ఆ సమక్షంలో ఏజెంట్ల సమక్షంలోనే బందోబస్తు మధ్యలోనే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా బయటికి తీసి కౌంటింగ్ని షురూ చేయబోతున్నారు. దాదాపు 180కు పైగానే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ని కూడా పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే ఓవరాల్ జనరల్ అబ్జర్వర్, చీఫ్ అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వరకు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇక్కడికి చేరుకున్నారు. 2 క్యూ లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 ఎంట్రీస్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎంట్రీ కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఎంట్రీ. దీనికి ప్యారలల్గా రైట్ సైడ్గా అక్కడ మనం చూడొచ్చు వే టు అఫీషియల్ స్టాఫ్ అండ్ క్యాండిడేట్స్ అని అక్కడ మనకి ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేటువంటి ఒక ఫ్లెక్సీ కనిపిస్తోంది. ఇక్కడ నుంచి కేవలం స్టాఫ్, అఫీషియల్ స్టాఫ్తో పాటు క్యాండిడేట్స్ మాత్రమే లోపలికి అలో ఆ వే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అభ్యర్థులు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మాగంటి సునీత లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో మొదటి గంటలోనే ఒక స్పష్టమైనటువంటి ట్రెండ్ మనకి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి కాబట్టి లెక్కింపు కూడా స్పీడ్గానే అవుతుంది అనేటువంటి ఒక అంచనాకు మాత్రం అందరూ కూడా వస్తున్నారు. 25% ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు విజేతగా నిలవబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా ఉంది, ధీమాతో కూడా ఉంది. పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా
ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలవబోతుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలుపు ప్రాబబిలిటీస్ చాలా వరకే ఉన్నాయనేటువంటి అంశాన్ని చెప్తూనే, ఎందుకంటే తాము ఇప్పటివరకు అందించినటువంటి పరిపాలనను చూసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా ఖచ్చితంగా తమ వైపే నిలుస్తారు, తమ వైపే అడుగులు వేస్తారనేటువంటి ఒక ధీమానం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. సో అన్ని ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేసింది. మరోవైపు పూర్తి స్థాయిలో ఏవైతే సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వట్లేడు, కేవలం పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. మీడియా పర్సన్స్కి కూడా ఒక మీడియా పాయింట్ని ఏర్పాటు చేశారు, అక్కడే ఉండాలనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే అంటే 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియ అనేది షురూ కాబోతోంది. సో ఎవరు గెలవబోతున్నారనేటువంటి అంశం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో మరోవైపు ఖచ్చితంగా 4 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా ఓట్లు వేస్తారనేటువంటి ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కౌంటర్ ఏజెంట్లుగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే తరహాలోనే పెట్టింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్డ్గా ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎట్లనైనా గెలవాలనే కసితో ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్లో పనిచేశారనే చెప్పాలి. స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేశారు. స్టార్ క్యాంపెయినర్స్తో పాటు మంత్రులు దాదాపు అందరూ మంత్రులు ఒక 13 మంది మంత్రులతో పాటు ఒక ఎంపీ మల్లు రవితో కలుపుకొని మొత్తం ప్రచార బాధ్యతలు అన్నీ కూడా ఆయా టీంకి అప్పచెప్పారు. అంతకంటే ముందు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓవరాల్ ఇన్ఛార్జీలుగా 3 మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. అందులో మంత్రి వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఓవరాల్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి అనుసంధానంగా ఆయా కార్పొరేషన్లో చైర్మన్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లకు అదనంగా బాధ్యతలు అప్పచెప్పారు, టాస్క్ని అప్పచెప్పారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పని చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఏ డివిజన్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, తాజా పరిస్థితులు ఏమున్నాయనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నిటినీ కూడా తీసుకోవాలనేటువంటి ఒక స్పెషల్ టాస్క్ని అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కమిట్మెంట్లో భాగంగానే పనిచేశారు కాబట్టి గెలుస్తాము, ఓట్లు తమకు ఆశాజనకంగానే ఫలితం రాబోతోంది. ఆ తరహాలోనే ఏదైతే ఓట్లు వేశారనేటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు మెయిన్ గేట్ని ఒకసారి చూడొచ్చు, ప్రతి ఒక్కరిని కూడా 2 దఫాలుగా స్క్రూటినైజ్ చేస్తున్నారు. వ్యాలిడ్ పాసెస్ ఉన్నాయా అనేటువంటి అంశం పైన ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరున్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫు అభ్యర్థి మాగంటి సునీత డిఆర్సీ సెంటర్కి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకి చేరుకున్నారు. వారి ఏజెంట్లతో బయట మాట్లాడి ఆమె లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక నవీన్ యాదవ్ అభ్యర్థి మరి కాసేపట్లోనే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ అభ్యర్థికి సంబంధించిన సన్నిహితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. సో పూర్తి స్థాయిలో పారామిలిటరీస్ని దింపారు. ప్రతిసారి కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ డిఆర్సీ సెంటర్స్ దగ్గర కావచ్చు, ప్రతి చోట కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర కూడా ఎక్కడైతే పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయా వివిధ పోలింగ్ స్టేషన్స్ దగ్గరలో ఉన్నటువంటి ఈవీఎంస్ని ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడే భద్రపరుస్తారు. సో దాంట్లో భాగంగా ఇక్కడికే తీసుకొచ్చారు. అదనంగా సీసీ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అవి
వివిప్యాట్స్, ఈవీఎంస్, డివైసెస్ అన్నీ కూడా ఇక్కడి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మనం ఒకసారి అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేశారు, అక్కడ చూడొచ్చు. అడిషనల్గా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏవైతే రౌండ్ల వారిగా కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది కాబట్టి, నడుస్తుంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఒక్కో టేబుల్కి ఒక్కో కెమెరాను అదనంగా ఏర్పాటు చేశారు. అక్కడ మనం స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తోంది. ప్రతి గంటకి ట్రెండ్ అనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్స్ గంటకి ఫలితాలను విడుదల చేస్తారు. ఆ ఫలితాలు సంబంధించి 3 గంటల వ్యవధిలోనే ఫలితం అనేది బయటకు వస్తుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తక్కువ ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాబట్టి 1,90,000కు పైగానే ఓట్లు నమోదయ్యాయి. 4 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓట్లలో 1,90,000 మాత్రమే నమోదయ్యాయి కాబట్టి కేవలం 3 గంటల్లోనే విన్ ఎవరు కాబోతున్నటువంటి అంశంపైన, ఐఆర్ అనేటువంటి అంశంపైన ఒక క్లారిటీ రానుందనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా షురు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కౌంటింగ్ ఏజెంట్లకు ఇబ్బంది కలగకుండా అబ్జర్వర్లు, చీఫ్ అబ్జర్వర్లు, ఓవరాల్గా జనరల్ అబ్జర్వర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని గెలిచేలాగా ఓట్లు వేశారు, ఎవరిని బలపరిచారనేటువంటి అంశం పైన మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొదటి 3 గంటల్లోనే ఫలితం బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి అంచనా కూడా వేస్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయి షేక్పేటకు సంబంధించినటువంటి లీడ్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.